హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నా. ఎంత త్వరగా చేయాలనుకున్నా కూడా అవ్వట్లేదు. సౌజీ హల్దీ ఫంక్షన్ నుంచి సౌజీ అప్పగింతల వరకు అంటే 3 days మేము అసలు కదిర్లోనే ఉండిపోయాము. చాలా ఎంజాయ్ చేసాము. మౌని వాళ్ళ విలేజ్ కూడా సౌజీ వాళ్ళ విలేజ్ పక్కనే కాబట్టి స్టేయింగ్కి కానీ అలాగే బాగా తిరగడానికి కదిరికి వెళ్ళాము. అన్నీ కూడా ఎంజాయ్ చేసాము. ఆ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది వీడియో. నాకు కూడా చాలా మెమరీస్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో. ఫస్ట్ హల్దీకి అయితే వెళ్ళాము. సౌజీ కొంచెం ఎమోషనల్గానే ఉండింది. వాళ్ళ అత్త మామ చేతుల మీదుగా పెరిగిందనమాట. పెళ్ళి కూడా వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుందని వాళ్ళని చూస్తూ ఏడుస్తూనే ఉంది. వాళ్ళు ఒక పక్క ఎమోషనల్ అవుతున్నారు, తిని కూడా ఏడుస్తుంది. కానీ ఫొటోస్ వీడియోస్కి మాత్రం ఎక్కడా తగ్గకుండా మంచిగా స్మైల్ అయితే చేస్తూ ఉండింది. విలేజెస్లో ఇలా హల్దీ చేయడం కొంచెం కొత్తగానే అనిపించిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారు. ఇలా కార్డ్స్ పట్టుకొని చాలా నవ్వుకుంటూ దాని మీద రాసినవన్నీ దానికి వర్తిస్తాయని చెప్పి ఒక్కొక్కటే చదివి వినిపిస్తూ చాలా ఎంజాయ్ చేసాము. 2-3 hours అయితే జరిగింది హల్దీ ఫంక్షన్. తర్వాత స్నానం ఇట్లా వాటర్ వేస్తారు కదా, అవన్నీ కూడా నేను రికార్డ్ చేయలేకపోయాను. అదైతే ఎక్సలెంట్గా ఉండింది. ఆ వాటర్లో ఎక్కడ ఫోన్ ఖరాబ్ అయిపోతుందో అని చెప్పి నేను ఎంత బయటే తీయలేదు. అవన్నీ కూడా తీసుంటే బాగుండేదేమో. హల్దీ అయితే చాలా హ్యాపీగా అయిపోయిందనమాట. చిన్నపిల్లలతో సహా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే వాళ్ళ మేనమామ అలాగే అత్తయ్య అనమాట. అలాగే సాత్విక, యాపిల్, అజయ్, వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ నాన్న వీళ్ళందరూ కూడా మాకు బాగా క్లోజ్ అయ్యారు. సో 2-3 times మౌని వాళ్ళ ఇంటికి, సౌజీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. సో సౌజీతో పాటు వీళ్ళందరూ కూడా బాగా తెలుసు అనమాట. సో ఫొటోస్ వీడియోస్ తీసి ఇట్లా పోస్ట్ చేస్తే వాళ్ళకు కూడా మెమరీస్గా ఉంటాయని చెప్పి తీశాను. వీళ్ళే అనమాట సాత్విక అలాగే యాపిల్. సాత్విక అయితే చాలా బాగుండింది. మ్యారేజ్ మొత్తం కూడా మంచి మంచి డ్రెస్సెస్ చాలా మంచిగా అనిపించింది. ఇంకా హల్దీ అయిపోయింది కదా అని చెప్పి మేము నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇంతకు ముందు కూడా నేను వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేకపోయాను. ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ స్వామి దర్శనం జరగాలి అని చెప్పి అయితే వెళ్ళాను. వీడియో ఓన్లీ టెంపుల్ ముందు వరకు తీయగలిగాను, ఎందుకంటే లోపలికి ఫోన్స్ అలో ఉండవు కదా. టెంపుల్ ముందు చాలా షాపింగ్ చేయడానికి ఉంది. మెయిన్గా కుంకుమ అలాగే దారాలు అనమాట. చేతికి కట్టుకుంటాం కదా, కంకణాలు అంటారు. March 9th కూడా ఇంకా కంకణాలు కట్టి రథోత్సవానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉండింది, అయినా కూడా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఎంత హ్యాపీ అయితే నేను ఫీల్ అవుతానో, అలాగే ఈ నరసింహస్వామిని చూసినప్పుడు కూడా అంతే ఫీల్ అయ్యాను. చాలా అంటే చాలా బాగుండింది. సో దర్శనం హ్యాపీగా అయిపోయిన తర్వాత అక్కడ బయట వచ్చిన తర్వాత ఇలా టిఫిన్స్ కూడా తిన్నామన్నమాట. మౌని చూడండి ఫోన్ చూస్తూ ఉంది. మౌని, నేను, సౌజీ, దీక్షి, అశు, మైత్రి ఇట్లా మేము ఒక గ్యాంగ్ పీజీలో పరిచయం అయ్యి బాగా క్లోజ్ అయిపోయామని మీకు అందరికీ తెలుసు, అంటే నా వీడియోస్ చూసే వాళ్ళకి. ఇంత త్వరగా వీళ్ళ మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం, వీళ్ళ మ్యారేజ్ జరిగిపోవడం ఇవన్నీ కూడా నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉన్నాయి. ఫస్ట్ మౌనికి పెళ్లి చూపులు చూస్తున్నారు అనుకున్నాం, కానీ అంత త్వరగా అది ఇద్దరికి కూడా ఓడిసీలోనే, అంటే వాళ్ళ ఊరికి నెక్స్ట్ మండలం లాగా అనమాట ఓడిసీ అనేది. అక్కడే ఇద్దరు కూడా అబ్బాయిలని వెతుక్కొని అక్కడే మ్యారేజ్ చేసుకొని ఇద్దరు ఓడిసీకి కోడళ్ళు అయిపోతున్నారు. సో వాళ్ళు రీసెంట్గా ఇప్పుడు సౌజీ మ్యారేజ్ అయిపోయిందా, నెక్స్ట్ ఇంకా ఉగాది తర్వాత మౌనికి అవుతుంది. దీక్షకి కూడా పెళ్లి చూపులు చూస్తున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ ఎండింగ్లో అలా సో దీక్షకి కూడా అయిపోవచ్చు. సో ముహూర్తం అంతా చూసుకున్నాం సౌజీది. ఇంకా ఏంటో ఒకరి తర్వాత ఒకరు మ్యారేజ్ అయిపోతుంటే నాకు కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. ఫస్ట్ నాకు అయింది, కాకపోతే ఇంత త్వరగా వీళ్ళకి అవుతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు మ్యారేజ్ అని మామూలు టాపిక్ మాట్లాడుకునేటప్పుడు నెక్స్ట్ ఇయర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇయర్లోనే అయిపోయింది అని చెప్పాల్సి వస్తుంది. సో కొంచెం హ్యాపీనెస్, కొంచెం సాడ్నెస్ అనమాట. మౌని నేను ఇద్దరం కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాము. ఎందుకంటే సౌజీ ఎందుకో తెలియదు కంటిన్యూస్గా ఏడ్చింది. అంటే అది సంతోషం అయి ఉండొచ్చు, లేదా ఇంకా అమ్మాయి అన్నాక పెళ్ళి అయ్యేటప్పుడు ఖచ్చితంగా అది ఏ ఫీలింగో తెలియదు, కానీ బాధ అయితే కొంచెం వచ్చి ఏడుపు వచ్చేస్తుంది. సౌజీ కూడా అలానే అనమాట, కాకపోతే కొంచెం ఎక్కువనే చెప్పాలి. అరుంధతిని చూపిస్తున్నారు. సో ఇదంతా బాగా జరిగిందనమాట. తర్వాత ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉందనేమో కెమెరా వాళ్ళు చెప్తున్నారు. సౌజీకి నవ్వు వస్తుంది. ఏం చేయాలి అందరూ చెప్పేసరికి కన్ఫ్యూజ్ అయిపోయింది. సో వాళ్ళ వెనకాల అరుస్తున్నది వాళ్ళ అమ్మమ్మ అనమాట. పైకి చూడు వేసి కనిపిస్తుంది అరుంధతి అని. సో ముహూర్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇది మౌని వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం అయిపోయారు. నేను ఫ్రెండ్ అని పిలుస్తాను. ఇక్కడ మౌని వాళ్ళ అమ్మకి ఇంటి దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి మాట్లాడేవాళ్ళు. అలా అంటే ఇంటికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఎవరులే మౌని ఫ్రెండ్స్ కదా అని వాళ్ళు సైలెంట్గా లేరనమాట. నువ్వెవరు, నువ్వు ఎక్కడుంటావు, నీకు ఎప్పుడు పెళ్ళయింది, మీ హస్బెండ్ ఏం చేస్తారు, ఇట్లా వాళ్ళు మాట్లాడడం, కన్వర్జేషన్ అంతా బాగా జరిగేది. ఇంకా
ఆ రోజంతా మౌని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నామన్నమాట. ఆ తర్వాత రోజు నైట్ నలుగులు పెడతారు కదా, నలుగులతో పాటు రిసెప్షన్ కూడా ఉండింది సోజీ వాళ్ళ ఇంటి దగ్గర. సో మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాము. వాళ్ళు ఇంకా డీజే పెట్టి ఊరంతా ఊరేగింపు అయితే చేస్తారంట. అంటే కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊళ్ళో అలా తిరిగేసి వస్తారు. సో మేము ముందుగా వెళ్ళిపోయాం కదా, ఇంకా అవన్నీ కూడా చూసుకొని ఇంకా ఇంటికైతే వచ్చారు వాళ్ళు. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంట్లోకి వచ్చే ముందు ఇలా అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు హారతి ఇచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు, పెళ్లి కూతురేమో పెళ్లి కొడుకు పేరు అలా చెప్పి రావాలి అంటారు కదా. సో అదైతే కొంచెం కామెడీగానే బాగా జరిగింది. ఒక 15 మినిట్స్ దాకా వాళ్ళు బయటే ఉన్నారనమాట. ఆడపడుచులకు కొంచెం కట్నం ఇచ్చిన తర్వాత పేర్లు చెప్పిన తర్వాత ఇంట్లోకి రమ్మని చెప్పారు. ఆ వాయిస్ అంతా కొంచెం క్లమ్జీగా ఉండింది. సో మీకు అది వాయిస్ పెడదాం అనుకున్నా కానీ అది సరిగా వినిపించట్లేదు, క్లారిటీ లేదని చెప్పి నేనే ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను సోజీ సిగ్గుపడడం అయితే చూశాను. డేర్ అండ్ డాషింగ్గా ఉంటుంది. ఏదన్నా ఫేస్ టు ఫేస్ చెప్పే అమ్మాయి కూడా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికొడుకు పేరు చెప్పడానికి సిగ్గుపడింది అనమాట. కొంచెం నవ్వు వచ్చింది నాకు. తర్వాత ఇంకా అక్కడ కనిపిస్తున్నది వాళ్ళ నాన్న ఆశీర్వాదం తీసుకొని ఇంకా స్టేజ్ పైకి అయితే వచ్చేస్తున్నారు రిసెప్షన్కి. చూడండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు లుక్ అయితే అలా ఉన్నింది. అలాగే డీజే దగ్గర డ్యాన్సెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆ సౌండ్స్ పెడదామన్నా కూడా ఇంకా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఏది కూడా నేను సౌండ్ పెట్టలేదు, అంతా కూడా వాయిస్ ఓవరే ఇచ్చానమాట. రిసెప్షన్ అయ్యేసరికి మిడ్ నైట్ అయిపోయింది, 12 అలా. ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. నీరు, నేను, సౌజీ, మణి, ఇంకా అమ్మ అందరం అయితే వెళ్ళాము. ఇంకా మేము కూడా అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాకముందే మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా డ్యాన్సెస్ అయితే చాలా బాగా చేశారు, ఫుల్ ఎంజాయ్ ఉన్నింది. ఇక్కడ కనిపిస్తున్నది పెళ్లి కొడుకు ఫ్రెండ్ అనమాట. చూడ్డానికి అంత చబ్బీగా ఉన్న స్టెప్స్ అయితే భలే వేశారు. ఒక 1/2 అవర్ కంటిన్యూస్గా డ్యాన్స్ అయితే వేశారు. అసలు మాకు చూసే అలుపు వచ్చేసింది. ఆయన అయితే ఫుల్ ఎనర్జీగా వేస్తూనే ఉన్నారు. ఇంక ఈ సౌండ్స్ పెట్టకూడదు కాబట్టి మీకు ఎంతసేపు చూసినా ఇంకేం అనిపించదని నేను ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా తీయడానికి కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇక్కడ సంగీత్ ఉన్నింది, డీజే ఉంది అని చెప్పి ఇంకా మెమరీస్లో ఉండాలని మాత్రమే కొన్ని క్లిప్స్ అయితే తీసాను అంతే. ఇంకా పెళ్ళి అంటేనే హడావిడిగా ఉంటుంది. సో బంధువులు, ఫ్రెండ్స్, అసలు పెళ్ళిలో ఎంజాయ్ చేసినట్టు ఇంకే ఫంక్షన్స్లో ఎంజాయ్ చేయలేమేమో. ఇక్కడ చూడండి, నీరు అంటే మౌని వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, నేను, మణి, మౌని ఇలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా కబుర్లు అయితే చెప్పుకున్నాము, కొన్ని కమెంట్స్ కూడా వేసుకొని బాగా సరదాగా అయితే టైం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫుడ్ అనమాట. ఫుడ్ చాలా బాగుండింది. ఫస్ట్ బంతికి అయితే మేమే కూర్చున్నాము. వడ్డించడం అంతా నీరు కూడా చాలా హెల్ప్ చేశాడు. ఫస్ట్ మేము తినేసిన తర్వాత కాసేపు వడ్డించి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేస్తాను. ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయాలంటే వీడియో చూసాక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.